సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రియాంక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రియాంక ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక, పరేడ్ గ్రౌండ్స్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా రంగురంగుల కైట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ అంతా కూడా 7th ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ ఎత్తున సందర్శకులంతా కూడా వచ్చి ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది సందర్శించడానికి చాలా మంది వస్తున్నారు. వందల సంఖ్యలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు, కొన్ని వందల మంది అయితే ఇక్కడ ఉన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇంకా నుంచి కూడా ఇది ప్రారంభమైంది, రేపటి రోజు జరుగుతుంది. రేపైతే ముగియనున్నది ఈ ఉత్సవాలు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ కైట్ ఫ్లైర్స్ అయితే వచ్చి తమ కైట్స్ అనేది కూడా ఇక్కడ ఎగరవేస్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, అంటే మన నేషనల్ లెవెల్లో కూడా కైట్ ఫ్లైర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. అందులో చూసుకున్నట్లయితే కూడా మరో పక్కన స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ కైట్ ఫెస్టివల్ లో చూసుకున్నట్లయితే కూడా 19 దేశాల నుంచి కూడా 40 మంది అంతర్జాతీయ నేషనల్ కైట్ ఫ్లైర్స్ అయితే ఈ పోటీలో ఇక్కడైతే ఈ ఉత్సవాలు అయితే పాల్గొనడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా సాధారణంగా ఉన్న గాలిపటాల కంటే కూడా ఇక్కడ ఉన్నవి కూడా భారీ పరిమాణంలో ఉన్నవి. అలాగే వివిధ ఆకృతులు తయారు చేసే పతంగులు ఇక్కడ ఎగరవేసడం మనం చూడొచ్చు. బ్లూవేల్, అలాగే డ్రాగన్, దాంతో పాటు ఈగల్, స్పైడీ ఇలా పిల్లలకి కార్టూన్స్ కావచ్చు, ఇలా చాలా రకాల పతంగులు అయితే ఇక్కడ అంతా కూడా ఎగరవేస్తున్న ఇక్కడికి వచ్చిన కైట్ ఫ్లైర్స్ అంతా కూడా. ఇది ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన విషయాస్ అందరూ కూడా ఎంతో చక్కగా వీటితో వీక్షిస్తున్నారు. మరోవైపు పక్కన ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా అంటే ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి, అలాగే కేరళ, తమిళనాడు నుంచి కూడా అక్కడ సాంప్రదాయ వంటకాలు, అక్కడ ప్రఖ్యాతి చెందిన స్వీట్స్ అలాగే పిండి వంటకాలను, ఫేమస్ అయిన వంటకాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పకడ్బందీగా
లైక్ మహారాష్ట్ర, గుజరాత్ నుంచి అలాగే కేరళ, తమిళనాడు నుంచి కూడా అక్కడ సాంప్రదాయ వంటకాలు, అక్కడ ప్రఖ్యాతి చెందిన స్వీట్స్ అలాగే పిండి వంటకాలను, ఫేమస్ అయిన వంటకాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇవి రుచి చూడడానికి కూడా భోజన ప్రియులు ఎక్కువ శాతం ఇష్టపడుతున్నారు. అలాగే హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచే విధంగా అయితే పకడ్బందీగా ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వందల సంఖ్యలో అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా వందల సంఖ్యలో ఇక్కడ విజిటర్స్ వస్తూనే ఉన్నారు. వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ అలాగే ఇక్కడ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే తోపులాట లాంటివి జరగకుండా ఉండేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ భారీ పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అటువైపు అయితే నిల్చొని ఉన్నారు. అక్కడ తోపులాట జరగకుండా ఉండడం కోసం అయితే బారిగేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉంచడము, అలాగే ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కి మంచినీటి సరఫరా కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా మెడికల్ పరంగా కూడా ఎమర్జెన్సీ అనేట్లయితే కూడా వెంటనే వారికి మెడికల్ సదుపాయం అందే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈసారి పతంగులను ఎగరవేసేందుకైతే కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పర్యాటకంగా కూడా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మరోవైపు ఇక్కడ మహిళలు వంటకాలు, అలాగే పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ కోర్ట్ లో కూడా 60 స్టాళ్లను ప్రదర్శించి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు చేనేత, హస్తకళ అలాగే ఇలాంటివి కూడా 100. ప్రియాంక, థ్యాంక్ యూ. పరేడ్ గ్రౌండ్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ పరేడ్ గ్రౌండ్ అంతా కూడా రంగురంగుల పతంగులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 7th ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా రంగురంగుల పతంగులతో అయితే నిండిపోయాయి. దాదాపుగా 19 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ అయితే ఇక్కడ కైట్ ని అయితే ఎగరవేస్తున్నారు. రంగురంగుల పతంగులంతా కూడా ఆకాశం వైపు, ఆకాశానికి రంగుల సందేశం ఇచ్చినట్టుగా ఇక్కడ పతంగులన్నీ కూడా ఆకాశం వైపు అయితే దూసుకొని వెళ్తున్నాయి. అంతర్జాతీయ పతంగులో ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఘనంగా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. దాంతోపాటు చూసుకున్నది కూడా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ పండుగ, ఈ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. రేపైతే ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో కూడా ప్రజలకు కావాల్సింది వినోదంతో పాటు పసందైన రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పక్కనే కూడా స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో అయితే చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఇతర రాష్ట్రాలకు చెందిన పిండి వంటలు అలాగే స్వీట్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అలాగే ఈ కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి కూడా 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అదేవిధంగా మన దేశంలో చూసుకున్నట్లయితే కూడా 16 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే పాల్గొన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా సాధారణ గాలిపటాల కంటే కూడా ఎక్కువ భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో కూడా తయారు చేసిన పతంగులు అయితే ఇక్కడ ఎగరవేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ విజిటర్స్ అయితే రావడం జరిగింది. పతంగుల పండుగతో పాటు ఇక్కడ కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్ సహకారంతో కూడా స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలు, అలాగే పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో 60 స్టాళ్లు అయితే ప్రదర్శించి అయితే అమ్మకాలు చేస్తున్నారు. దాంతో పాటు చూసుకున్నది కూడా చేనేత హస్తకళలు, అలాగే 100 స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. చేనేత హస్తకళలకు సంబంధించి కూడా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ఉత్సవాలు అయితే మరింత శోభనైతే సంకరిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచే విధంగా అయితే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ పర్యాటక శాఖ చూసుకున్నట్లయితే కూడా ఇక అలాగే ఇక్కడికి వచ్చిన వారందరి కోసం ఇక్కడ అంటే తోపుల లాంటివి జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు బార్కేడింగ్స్ కూడా ఏర్పాటు చేశారు తోపులాట లాంటివి జరగకుండా ఉండేందుకు. అలాగే పరిశుభ్రంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా ఉంచడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా బందోబస్తుతో పాటు మంచినీటి సరఫరా కావచ్చు, అలాగే వెంటనే ఏదైనా మెడికల్ పరంగా కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా వారికి వెంటనే వైద్య సేవలు అందించే విధంగా కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేశారు. పతంగులను ఎగురవేసేందుకు వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు అయితే తెలిపారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా అయితే పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటు పర్యాటకంగా కూడా నగరం అయితే మరింత అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నది కూడా పక్కనంతా మొబైల్ టాయిలెట్స్, ఇతర ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్స్ చూడడానికి కూడా వందల సంఖ్యలో పర్యాటకులంతా కూడా వచ్చి ఇక్కడ ఫెస్ట్ వైపు అయితే ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ చూడడానికి ఇష్టపడుతున్నారు. దాంతో పాటు పక్కనే ఉన్న స్వీట్ ఫెస్టివల్ ని కూడా సందర్శిస్తున్నారు కొందరు.
భోజన ప్రియులు అక్కడ ఉన్న రకరకాల స్వీట్స్ కూడా ఆస్వాదిస్తూ ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.